అందరికీ. నేనైతే ఈరోజు పానకాల నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. మంగళగిరిలో ఉంటుంది కదా. సో మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. వీలైనంత వరకు మనం టెంపుల్ కవర్ చేసేద్దాం, ఓకేనా? దగ్గరికి వచ్చేసామండి. సో మనకి ఎప్పుడు కూడా కొండపల్లి టెంపుల్ అంటే చాలా మంచి గ్రీనరీ, మంచి లొకేషన్, చాలా కూల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. సో మన మనసుకు కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే కార్ పార్కింగ్ చేసామండి, పైకైతే వచ్చేసాము. నేనైతే ఈ టెంపుల్కి వచ్చి 11-12 ఇయర్స్ అవుతుందండి. సో ఎలా ఉంటుంది అనేది కూడా కొంచెం ఐడియా కూడా లేదు. సో పైకైతే వెళ్దాము. ఇక్కడంతా కార్ పార్కింగ్, గాలి మామూలుగా లేదనమాట, చల్లటి గాలి. పైకి వచ్చిన తర్వాత క్యూలో నుంచి తీసుకున్నాము ఇక్కడ వీడియో అయితే. సారీ. సో ఇక్కడ ఆంజనేయ స్వామి మీద ఇలా కాయిన్స్ అంటిస్తున్నారండి. నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడు ఆంజనేయ. ఈ గుహల్లో నిజంగా చూసారు పైన గొప్పలోలు భయంకరమైన లోపలికి వెళ్ళి భయమేస్తుంది. ఇక్కడైతే గబ్బిలాలు ఉన్నాయండి. సో నాకైతే చాలా భయం వేసింది. దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయిపోయింది. ఓకే అండి, టెంపుల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. నిజంగా అండి, మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, పానకాల నరసింహస్వామి అన్నమాట. సో కంపల్సరీ మీరు కూడా మన మంగళగిరిలో ఉంటుంది కొండ మీద. చాలా చాలా పవర్ఫుల్ అయిన తండ్రి అంట తను అయితే. కంపల్సరీ మీరు కూడా వెళ్ళండి. నాకైతే అక్కడికి వెళ్ళగానే ఒక పీస్ఫుల్ మైండ్ అనమాట. సో అక్కడ ఏంటంటే మనకి లోపలికి వెళ్ళే కొద్ది క్యూ లాగా ఉంటుంది. మనకి మొబైల్ లాస్ట్ లోనే తీసుకెళ్ళిన వరకు మొబైల్ కూడా మనం తీసుకెళ్ళొచ్చు. ఒత్తిడి వెలిగించాను చూసారా, అక్కడ పంతులు గారు వచ్చి ఉంటారు. మీరు వీడియోలోకి స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నేను నార్మల్గా మంత్రాలు చదువుతున్నాడేమో గోత్రం చెప్పి అనుకున్నాను. మేము అక్కడ ఒత్తిడి వెలిగించాము, అక్కడ మంత్రాలు చదివి అక్కడండి మనీ అనేది. సో పెద్దగా ఏమనిపించదు. అలాంటి అయితే మీరేమి చేయనవసరం లేదు. పైకి వెళ్ళిన తర్వాత గబ్బిలాల దగ్గర కూడా అండి వాయిస్ అయితే చాలా స్లోగా వస్తుంది నాకు. అక్కడికి వెళ్తే ఎక్కడ మొత్తం కుప్పలు కుప్పలు ఉంటాయి అనమాట, పైన వేలాడుతూ ఉంటాయి గబ్బిలాలు అనేది.
సో చాలా బాగా దర్శనం అయితే మాకు చాలా మంచిగా అయిందండి. సో కంపల్సరీ వీడియో స్కిప్. సో అందులో ఇవాళ ఏకాదశి అండి. ఏకాదశి అనే విషయం కూడా మాకు తెలియకుండానే వెళ్ళాము. నేనైతే అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అనమాట. అది కూడా మేము 11 to 12 years అయితే అయిపోయిందండి ఆ టెంపుల్కి వెళ్ళి. సరిగ్గా నాకు ఐడియా కూడా లేదు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా మంచిగా వీడియో అనేది కంప్లీట్గా చూడండి. ఇంకా నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ చేస్తాను, ఓకేనా? సో టెంపుల్ని అయితే ఎంతవరకు చూపించాలి అనే దానికి అంతవరకు చూపించానండి. నిజంగా ఈ టెంపుల్కి వస్తే మనం అనుకున్నది అయితే నెరవేరుతుందంట. సో ఖచ్చితంగా మన మంగళగిరి కొండ మీద ఉంటుంది పానకాల నరసింహస్వామి టెంపుల్. సో మీరందరూ కూడా చేయండి, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉందండి. ఇక్కడికి వస్తే ఏంటంటే సో మైండ్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు, ఓకే? బాయ్.